సాధన చేయడం కూడా మన చేతిలో లేదు. ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పటానికి ఇది చెయ్యండి, అది చెయ్యండి అని ఏదీ మన చేతిలో లేదు. నేను మీరు కోరినట్లు ఏదైనా మంత్రం చెప్పినా, దాని మనస్సులో నిలపడానికి మీకు సాధ్యం కావద్దు. నిలపడమన్నది సాధ్యమైతే మీరు ఇంత దూరం వచ్చేవారు కాదు. ఏది మన వల్ల కాదు. మంత్రమంటే వాళ్ళు ఇచ్చింది మాటే అయినా, నీ మననంతో అది మంత్రమవుతుంది. ఇది మంత్రం కాదని నువ్వు అనుకున్నప్పుడు, అది నీకు మామూలు మాటతో సమానంగానే ఉంటుంది. గురువు పరబ్రహ్మ స్వరూపం అనుకున్నప్పుడు, ఇంకా ఏ మంత్రమైనా ఎందుకు? ఫలానా మంత్రం చెయ్యవచ్చని గాని, చెయ్యకూడదని కానీ ఏమీ లేదు. మనస్సుతో మనస్సును వేరుగా గుర్తించలేడు కనుక, వేరొక దానిని ధ్యేయంగా పెట్టుకొని గుర్తించడమే మంత్రజపము. వివాహం చేసుకొని గృహస్థుగా ఆధ్యాత్మిక సాధన చేయటం కోటలో ఉండి యుద్ధం చేయడం లాంటిది. సన్యసించడం అంటే కోట విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళడం లాంటిది. బుద్ధుడు వెళ్ళాడని వెళ్ళడం కాదు, బుద్ధుడు వెళ్ళినట్లుగా వెళ్ళాలి. ఆయనలాగా అయి వెళితే అందరూ బుద్ధులే కాని, నీకోసం నువ్వు సన్యసించావు గాని లోక కళ్యాణం కోసం కాదు. ఏకాగ్రత అంటే ప్రతి ఆలోచనలో కనబడే అన్నిటినీ ఒకటిగా చూడటమే. ఏది చూచినా, ఎందులోనైనా ఒకే వస్తువును చూడటమే ఏకాగ్రత. ఆదిశంకరులు స్తోత్రం చెయ్యని దేవతలు లేరు. దేవి అంటూ ప్రతి ఒక్కరిని స్తోత్రం చేశాడు. ప్రతి ఒక్కరిని వర్ణించాడు. అందరినీ ఒకే అమ్మలో చూశాడు. ఆ అమ్మను తనలో కూడా చూశాడు. అదే నిజమైన అద్వైతము. సర్వము సర్వానికే ఆధారం. నాట్యం ప్రదర్శించేవాడు భక్తుడు, నాట్యం తానైనవాడు జ్ఞాని. ఈ గోడ ఆ గోడ మధ్యనున్న సందు నిర్వికారం. ఇది ఉండటానికి ఆధారం ఆకారమేగా. ఈ రెండు గుర్తించిన స్థితి వికారం లేని ఆకారం. జ్ఞానికి ప్రేమకి సంబంధం ఏమిటి? ప్రత్తికి దారానికి ఉండే సంబంధమే. రెండు ఒకే పదార్థం. దారాన్ని చూస్తే ప్రత్తి జ్ఞాపకం రాదు, ప్రత్తిని చూస్తే దారం జ్ఞాపకం రాదు. యోగ సాధనకు ఉప్పు, కారము, పులుపు ఉండకూడదని చెబుతున్నారు. వీటి వల్ల ప్రకోపాలు కలుగుతాయని. ఇవి తినని ఇతర దేశాల్లో కూడా ప్రకోపాలు కలుగుతూనే ఉన్నాయి. బహుశా వాళ్ళు మిరపకాయలు తినకపోవచ్చు కానీ, మిరపకాయలో ఉన్న గుణం శరీరంలో ఉన్నది. మనస్సుకు ఆహారానికి సంబంధం లేదు. సర్వత్రా ఉన్నదానిని మీద దృష్టి నిలుపలేవు కనుక ఒక గుర్తులో చెప్పడం జరుగుతోంది. ఈ ఫోటోలు, గుళ్ళు, మంత్రాలు ఇవన్నీ ఎందుకు అవసరమో, అలాగే కనుబొమ్మల మధ్య దృష్టి పెట్టడం లక్ష్యానికి హేతువయ్యింది. అంతేకాని ఈ కనుబొమ్మల మధ్యనే శక్తి ఉన్నదని కాదు కదా. అదొక గుర్తు. ఏకాగ్రత కోసం కనుబొమ్మల మధ్య దృష్టి నిలపడం.